ఎవరు నీ దగ్గరికి రాకపోవచ్చు, అందరు నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ సజీవుడైనటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు కదా అనే నిరీక్షణ గనక, ఆ యొక్క నమ్మిక మాత్రం నీలో ఉంటే గనక, నువ్వు ఏ స్థలంలో ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి దగ్గరికి కూడా యేసయ్య వచ్చి నిన్ను లేపుతాడు. ఆయన మన విమోచకుడు సజీవుడు అని ఎవరన్నారు? యోబు అన్నాడు. నాకున్నవన్నీ పోయిన తర్వాత కూడా నా ఎముకలతో కూడా నా ప్రభువును నేను చూస్తా. ఆయన సజీవుడు, ఆయన చచ్చిపోయినోడు కాదు. ఆయన నా బిడ్డలు చచ్చిపోవచ్చు, నా కొడుకులు చచ్చిపోవచ్చు, నా ఆస్తి అంతా గాలిపోవచ్చు, నా స్నేహితులు తిట్టి దూషించి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నా దేవుడు మాత్రము ఆయన సజీవంగా ఉండి నన్ను చూస్తా ఉన్నాడు. ఆ నిరీక్షణ ఏం చేసిందంటే ఆయన నా స్థితిలో నుండి మార్చివేసిందండి. హల్లెలూయా.